ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి మరొకరు విశాఖ జిల్లా నుంచి రాజకీయాల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి గ్రౌండ్ వర్క్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. సొంత జిల్లా విజయనగరం నుంచి కాకుండా వైజాగ్ నుంచి బొత్స వారసురాలు ఎంట్రీ ఇవ్వడం ఖాయమైనట్టేనా? ఈ మధ్య విశాఖలో బొత్స కుమార్తె అనూష్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడంపై వైసీపీ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో వారసత్వ రాజకీయాలు పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు కీలక నేతల సంతతి ఎంట్రీ ఇవ్వబోతోంది. నాయకులు కూడా తమ వారసులను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో ఉంటే కలిగే ప్రయోజనాలను నూరిపోస్తున్నారు, రిస్కులను వివరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేస్తోన్న తమ తల్లిదండ్రులకు లభిస్తోన్న గుర్తింపు, గౌరవాన్ని చూసిన వారసులు కూడా పాలిటిక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. దర్జా, దర్పం, గన్మెన్ల రక్షణను చూసిన నేతల సంతతి తాము అలానే ఉండాలని కోరుకుంటోంది. అలాగే ప్రజలు, పార్టీ నుంచి రకరకాల ఒత్తిళ్లు ఉంటాయనే విషయాన్ని విశదీకరిస్తున్నారు. డబ్బు వస్తుంది, సుఖదుఖాలు ఉంటాయి, అన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధమైతేనే రాజకీయాల్లోకి రావాలని సూచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇంతకాలం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ పిలుపుతో జరిగిన కొన్ని కార్యక్రమాలకు హాజరైన బొత్స తనయ అనూష ఇప్పుడు విశాఖపై దృష్టి పెట్టారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైజాగ్ రాజకీయాల్లో ప్రవేశించాలనుకోవడం బొత్స ఫ్యామిలీకి కొత్తేమీ కాదు. సత్యనారాయణ సతీమణి ఝాన్సీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం మౌనంగా ఉన్న ఈ నేత మళ్లీ క్రియాశీలకంగా మారారు. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు 2029 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగినా పెరగకపోయినా మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలు చేసే దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చినా దాల్చకపోయినా పార్టీ పరంగా వీరికి 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం ప్రకటించింది. దీంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే బొత్స ఫ్యామిలీ విశాఖపై గురిపెట్టిందని వైసీపీలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి విశాఖ ఫ్యాన్ పార్టీలో పలువురు మహిళా నేతలు ఉన్నా ఎక్కువ మంది తమ వార్డుల వరకే పరిమితమయ్యారు. దీంతో మంచి రాజకీయ కుటుంబ నేపథ్యం, అసెంబ్లీకి పోటీ పడే సత్తా ఉన్న మహిళా నేతల కోసం ఫ్యాన్ పార్టీ హైకమాండ్ అన్వేషిస్తోందనే మాట వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష బర్త్డే సెలబ్రేషన్స్ ఇటీవల విశాఖలో గ్రాండ్ గా నిర్వహించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలకు పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సొంత జిల్లాలోని ఇంట్లో కాకుండా విశాఖలోని బొత్స క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో అనూష పొలిటికల్ ఎంట్రీ ఖాయమని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. విశాఖ జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. డబ్బుతో పాటు పలుకుబడి, సీటు తెచ్చుకునే సత్తా ఉంది. అయితే కొందరు నేతలు మాత్రం విశాఖ నుంచే అనూష పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. వైజాగ్లో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించినంత మాత్రాన విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తారా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఒకవేళ అనూష పోటీ చేయాలనుకుంటే బొత్స సొంత జిల్లా విజయనగరంలో ఏదో ఒక సీటు నుంచి బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. అయితే బొత్స తనయుడు సందీప్ చీపురుపల్లిపై దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికి వారే అనూష పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతున్నారు. మొత్తం మీద పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు, ఉంటే ఏ జిల్లా నుంచి అనే విషయాలపై అనూష తండ్రి బొత్స సత్యనారాయణ లేదా తల్లి బొత్స ఝాన్సీ పెదవి విప్పితే కానీ ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడేటట్లు లేదు. ఈ ప్రచారంపై కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.